యూరప్కి సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఓ పక్కన అమెరికా ఉక్రెయిన్కి సాయం చేయనింది. దాంతో యూరప్లో ఇప్పుడు కీ రోల్ పోషించాలనుకున్నటువంటి జర్మనీ, బ్రిటను, ఫ్రాన్సు కలిసి ఉక్రెయిన్కి సహకారం అందిస్తానంటున్నాయి. ఆయుధాలు పంపిస్తామంటున్నాయి, వాళ్ళ సైన్యాన్ని పంపిస్తామంటున్నారు, ఇదంతా రెడీ అంటున్నారు. కాకపోతే ఎక్కడ దిగాలి వీళ్ళందరూ? డైరెక్ట్గా ఉక్రెయిన్లో దిగడానికి కుదరదు. ఎందుకని అక్కడే రష్యా ఉంది, అవసరమైతే పేల్చేతలు పడేది, మొహమాటం ఏం లేదు. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం. కాబట్టి డైరెక్ట్గా ఉక్రెయిన్లో కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో చెయ్యాలి. అలా చెయ్యాలి అనుకున్నప్పుడు ఎక్కడ ఉన్నది అంటే స్లోవేకియాలో దిగాలి, హంగేరీలో దిగాలి, పోలాండ్లో దిగాలి. తాజాగా ఈ మూడు దేశాలు కూడా తమ దేశాన్ని యుద్ధ ప్రాధాన్యతలోకి అంటే యుద్ధంలోకి తీసుకెళ్ళమని చెప్పినాయి. అంటే అర్థం ఏంటి అంటే యూరోప్ సైన్యాలు అక్కడ దిగడం ప్రారంభిస్తే రేపు పొద్దున్న రష్యా దెబ్బ కొట్టేటప్పుడు మొట్టమొదటి ఈ దేశాల మీద దాడి చేస్తుంది. ఈవెన్ అమెరికా కూడా తోడు నిలబడితే తప్పించండి పట్టించుకోదు. యూరోపియన్ దేశాలకు ఉన్నటువంటి సైన్యం పరంగా చూస్తే బెటర్ ఉక్రెయిన్ కంటే, కానీ రష్యా కంటే బెటర్ కాదు. రష్యా ఒక్కసారిగా వీళ్ళందరి మీద దాడి చేస్తే తట్టుకు నిలబడలేదు. అమెరికా సాయం చేస్తే వీళ్ళందరూ బతకగలుగుతారు, కానీ సొంతగా అంత సీన్ ఉన్నటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో తమకు సంబంధించినటువంటి స్థావరాలు అంటే తమ సైనిక స్థావరాలను వాడుకోవడానికి కుదరదని చెప్పారు, తమ బేస్ని వాడుకోవడానికి కుదరదని చెప్పారు. మరొక వైపున ఇటలీ లాంటి వాళ్ళు అయితే ఆయుధాలు కూడా ఇవ్వం పొమ్మన్నారు, స్లోవేకియా కానీ ఇటలీ లాంటి వాళ్ళు కానీ.